వీళ్ళంతా కూడా లోన్లు కూడా తీసుకుని ప్లాన్స్ ఎలా ఇచ్చారో అని అడుగుతా ఉన్నా. స్థలాలు వేరొకరివే అయితే ఈ ఇళ్లకు కరెంటు, డ్రైనేజు, ఇతర కనెక్షన్స్ అన్ని ఎలా ఇచ్చారో అని అడుగుతా ఉన్నా. వేరొకరిదే ఈ స్థలం అయితే వీటికి ఇక్కడ ఉన్న వాళ్లకు బ్యాంకు లోన్లు ఎలా ఇచ్చారో అని అడుగుతా ఉన్నా. రిజిస్ట్రేషన్లు చేశారు, బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్ ఇచ్చారు, అన్ని రకాల పర్మిషన్స్ ఇచ్చినారు. చివరికి వీరికి బ్యాంకులు వాళ్ళు లోన్లు కూడా ఇచ్చాయి వాళ్ళ డ్యూ డెలిజెన్స్ పూర్తి చేసి. మన ఇన్ని సవ్యంగా ఉన్నప్పుడు ఇది ఏ రకంగా గవర్నమెంట్ ముందుకు వచ్చి వీళ్ళకి ఎటువంటి న్యాయము చేయాలి అని కనీసం ఆలోచన కూడా లేకుండా, ఎటువంటి ముందస్తు నోటీసు కూడా ఇవ్వకుండా, వీళ్ళ ఇళ్లలో ఉండగానే 200 మంది పోలీసులు పైచిలకు వచ్చి ప్రైవేట్ వ్యక్తులకు మద్దతు ఇస్తూ పొక్లేన్లు పెట్టి, జేసీబీలు పెట్టి, బుల్డోజర్లు పెట్టి ఏకంగా బిల్డింగులు పగలగొట్టడం జరిగింది. నేను అడుగుతా ఉన్నాను, వీళ్ళు చాలా మంది చెప్పడం కూడా జరిగింది, ఈ స్థలాలు మళ్ళీ కొనుగోళ్లు జరిగేటప్పుడు కూడా, క్రయ విక్రయాలు జరిగేటప్పుడు కూడా పలు సందర్భాలలో ఇక్కడ వాళ్ళంతా కూడా పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇచ్చినారు. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తెలియజెప్పాలి అని చెప్పి పత్రికా ప్రకటనలు కూడా ఇచ్చారు. పత్రికా ప్రకటనలు ఇచ్చినప్పుడు కూడా ఎవరు కూడా అభ్యంతరాలు ఎక్కడా కూడా వెలుబుచ్చలేదు. అలాంటిది 25 సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడే ఇలాగే ఉంటే వీళ్ళను బుల్డోజర్లు పెట్టి ప్రైవేట్ వ్యక్తులకు మేలు చేసేందుకు ఈ 150 కోట్ల పైచిలకు, ఇవాళటి వాల్యూలో 150 కోట్ల పైచిలకు వాల్యూ ఉన్న ఈ ప్రాపర్టీని కబ్జా చేసేందుకు ఏకంగా చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు, ఆయన పార్టీకి సంబంధించిన ఎంపీ, జనసేన పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు ఇంతమంది ఒకటై పేదలను నిస్సహాయాలుగా ఈరోజు రోడ్డు మీద నిలబెట్టించారు. నిజంగా నేను అడుగుతా ఉన్నా, ఈ ప్రభుత్వం అన్నది పేదల తరఫున ఉందా అని. ఎక్కడైనా ఎప్పుడైనా కూడా ప్రభుత్వం అన్నది చేయాల్సింది ఏమిటి? ఇటువంటి పరిస్థితిలో వచ్చినప్పుడు వీళ్ళంతా వెళ్ళి కంప్లైంట్లు కూడా ఇచ్చినారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు కలిసినారు, చంద్రబాబు నాయుడు 3 సార్లు కలిసినారు, లోకేష్ 2 సార్లు కలిసినారు, అర్జీలు ఇచ్చినారు. చివరికి ఎవరికైతే వీళ్ళు అర్జీలు ఇచ్చినారో వాళ్ళే కుట్ర పన్ని, వాళ్ళ ఎంపీలు, వాళ్ళకి సంబంధించిన కార్పొరేటరు వీళ్ళంతా కలిసి కుట్ర పన్ని ఏ రకంగా వీళ్ళంతా కూడా వీళ్ళకి అన్యాయం చేశారు అన్నదానికి నిదర్శనం ఇది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే మాదిరిగా కొనసాగుతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చోట్ల ఎక్కడైనా చిన్న లిటిగేషన్లు ఎక్కడైనా ఉంటే డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయిపోతా ఉన్నారు. లిటిగేషన్ ఉన్న చోట వీళ్ళంతటి వీళ్ళే అడుగు పెట్టేసి ఆ ల్యాండ్ కబ్జా చేసేస్తా ఉన్నారు. కొన్ని చోట్ల వీళ్ళే లిటిగేషన్ క్రియేట్ చేస్తా ఉన్నారు. వీళ్ళే నిషేధిత జాబితాలో ప్రాపర్టీస్ ను బలవంతంగా పెట్టించేసేస్తున్నారు. వీళ్ళే లిటిగేషన్ క్రియేట్ చేసి వీళ్ళే కూడా కబ్జాలు చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే రకమైన అన్యాయం కొనసాగుతానే ఉంది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నా, ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఒకటే మనవి చేస్తా ఉన్నా, దీంట్లో సిబిఐ ఎంక్వైరీ జరిగించాలి. ఇక్కడ ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు కొడుకు, ఏ రకంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీ, ఏ రకంగా వీళ్ళంతా కూడా ఇన్వాల్వ్ అయ్యి
ఇంక్లూడింగ్ జనసేన కార్పొరేటర్ సహా ఏ రకంగా వీళ్ళంతా కూడా దీన్ని కబ్జా చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు అనేది ప్రజలకు తెలియాలి. ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గతంలో ఉన్నప్పుడు అన్ని కూడా రాష్ట్ర 2016లో కోర్టుల్లో ఒక ఫేక్ సొసైటీ క్రియేట్ చేసి 1981 డేట్ వేసి ఏ రకంగా పేదల ఆస్తుల మీద పేద ప్రజల అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కోర్టుల్లో వ్యతిరేక అఫిడవిట్లు వ్యతిరేక పిటిషన్స్ వేసి లోకేష్ కావచ్చు, తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కావచ్చు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇక్కడ జనసేన కార్పొరేటర్ కావచ్చు, వీరందరి పాత్ర మీద కూడా ఎంక్వైరీ జరగాలి. సంబంధించి దాదాపుగా 42 కుటుంబాలు 25 సంవత్సరాలుగా ఈ 42 కుటుంబాలు ఇక్కడే నివాసమై ఉంటున్నాయి. 25 సంవత్సరాలుగా వీళ్ళు మాదిరిగా ఇల్లు కట్టుకొని ఉన్నారు. ఈ మాదిరిగా ధ్వంసం చేశారు. 25 సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడ ఇంట్లో ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉంటా ఉన్నారు. ఓవైపు ఏమో సుప్రీంకోర్టుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఈ స్థలానికి సంబంధించి ఓవైపు ఏమో న్యాయ పోరాటం జరుగుతూ ఉంది. సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉంది. డిసెంబర్ 31వ తారీఖు వరకు పోలీసులను డిసెంబర్ 31వ తారీఖు